చేశారు. 12:30కి కోర్టు నుంచి వెళ్ళిపోతాను, 12:50కి లోటస్ పాండ్కి వెళ్తాను, 12:50 నుంచి 1:35కి మళ్ళీ బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తాను, 1:55కి బెంగళూరులో దిగిపోవాలి అని మొత్తం మినిట్ షెడ్యూల్ ఇచ్చారండి. మరి కోర్టు వారి దగ్గర టైం కూడా ఇలాగే ఉంది. ఐ డోంట్ నో ఇలా ఉంటుందా అండి సిద్ధాని వెంకటేష్ గారు? గంట 11:30 to 12:30 కేటాయించారండి. ఆయన ఎవరండి షెడ్యూల్ ఇవ్వడానికి? అదేంటండి అంటే నాకు తెలియదు కదండి, ఆయన ఇచ్చిన షెడ్యూల్ అండి. ఆయన ఎవరండి అంటే అదే అండి. మరి ఆయనకి మరి ఏం చెప్పు ఏ రకంగా ఇస్తున్నారో మనకు అర్థం. కానీ ఆఫ్టర్ ఆల్ ఆయన కోర్టు ముందు ఒక మామూలు ముద్దాయి. రోజుకి అక్కడ 3,000-4,000 మంది ముద్దాయిలు వస్తే అంతే ముద్దాయి ఆయన. ఇంకా ఈయనకి స్పెషాలిటీ ఏంటంటే మిగతా వాళ్ళంతా ఇండివిజువల్ అఫెన్సులు చేస్తుంటారు. ఓ హత్యో దొంగతనం అది ఈ దేశాన్ని మొత్తాన్ని ముంచిన ముద్దాయి. అంత మించి ఆయన ఏ రకంగా ఎక్కువ కాదండి. ఇంకా 10:30కి కోర్టు స్టార్ట్ అవుద్ది. ఈయన కేసు ఓల్డెస్ట్ కేసు కాబట్టి ముందే పిలుస్తారు. ఆ టైంకి ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఆ టైంకి లేట్ అయితే వాళ్ళ అడ్వకేట్ టైము అయ్యా వస్తున్నాడు దారిలో పక్కన పెట్టండి అని అడుగుతారు. మళ్ళీ పిలిచేసరికి ఉండాలి. ఆ కేసు విచారణ సాయంకాలం 5 గంటలకి అయితే 5 గంటల దాకా ఆయన ఉండాలి. ఆయన షెడ్యూల్ మనం మాట్లాడుకోవాలి. ఆయన షెడ్యూల్ ఆయన జోబులోనే పెట్టుకోవాలి. కానీ కోర్టుకి ఏ రకంగా పనికిరాదు. ఇప్పుడు ఆయన కేసు కంటే ముందు కొన్ని కేసులు ఉంటాయి కదా, అవి లేట్ అయినాయి అనుకోండి విచారించడం, అప్పుడు పరిస్థితి ఏంటండి? అంతేనండి. ఎవరైనా సరే ముందైనా ఆఖరైనా కోర్టు 10:30కి వచ్చిన ముద్దాయి 5 గంటల దాకా ఉండాలి రూలు. అంటే నేను ఈ ప్రశ్న అడగొచ్చో లేదో అంటే తెలియదు కానండి వెంకటేష్ గారు. చెప్పండి అంటే మరి విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండి, నాకు తెలియదండి. ఇప్పుడు ఈ కాపీ కోర్టు వారికి కూడా పంపించుంటాడంటారా జగన్మోహన్ రెడ్డి గారు? పిఏనో సెక్రటరీ కోర్టు ఇలాంటి కాపీలు యాక్సెప్ట్ చేయదండి. పిటిషన్లు మెమోలు చేస్తుంది కానీ ఎవరో ప్రైవేట్ కాగితాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టు పట్టించుకోడు కూడా. నాకు తెలిసి బెంచ్ క్లర్క్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ విషయం తెలిసింది అనుకోండి కోర్టుకి, కోర్టు వారికి ఇట్లా నిందితుడుగా కోర్టుకు హాజరవుతున్న ఒక వ్యక్తి షెడ్యూల్ రిలీజ్ చేసుకున్నాడు, 11:30 to 12:30 వరకు కోర్టులో ఉంటానని, 12:30 తర్వాత వెళ్ళిపోతానని ఒక షెడ్యూల్ రిలీజ్ చేశాను, కోర్టు వారికి తెలిసింది అనుకోండి, తెలుస్తుంది కదా ఏదో రూపంలో పత్రికల ద్వారానో ఇట్లాంటి వాడి ఎలాగో తెలుస్తుంది. కోర్టు దగ్గర ఇట్లాంటివి చెప్పినా కొంచెం స్ట్రిక్ట్ జడ్జో లేకపోతే అటు ఇటు కాని జడ్జి అయితే నువ్వు నాకు చెప్పేది అన్న టైప్ లో ప్రవర్తిస్తారు. లేదంటే కొంచెం మొబిలైజింగ్ గా ఫోన్లే ఏదో చెప్పుకుంటున్నాడు కదా, సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నాడు, ఆయన ఏదో బిజీ ఉన్నాడు అని కొంచెం టైం ఇస్తారు అంతే తప్ప ఈయన చెప్పిన మాట కోర్టు పట్టించుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. ఈయన కోర్టు ప్రకారం ఈయన నడుచుకోవాలి. కానీ ఆఫ్టర్ ఆల్ అదే చెప్తున్నాను కదా సార్, ఆఫ్టర్ ఆల్ ఈజ్ అన్ అక్యూజ్డ్, వైట్ కాలర్ అఫెన్స్ అక్యూజ్డ్ తప్ప ఈయనకేమీ అక్కడ ఎగ్జంప్షన్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళ అడ్వకేట్ గారు రిప్రజెంట్ చేసి సార్ ఆయన వస్తున్నారు, ఆయన వచ్చేలోగా మేము రెడీ, మేము కేసు నడిపిస్తామంటే కోర్టు మే కన్సిడర్. బట్ కోర్టు నువ్వు ఇలాగా కోర్టుని డిక్టేట్ చేయడానికి ఈయనవరు సార్.